పక్కా ప్లాన్తో రెక్కీ చేసి మరీ సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో చోరీ చేశారు దొంగలు. షాపుకు దగ్గరలో ఉన్న ఇంట్లో 2 నెలలుగా అద్దెకుంటోంది 5 సభ్యుల ముఠా. చోరీ తర్వాత పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు తమకు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించలేదని, నగదు ఇచ్చేవారని, హిందీలో మాట్లాడేవారని అంటున్నారు స్థానికులు. సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కీలక పురోగతి సాధించారు. చోరీకి పాల్పడింది 5 వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. వీరంతా యూపీకి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. అనుమానితుల సీసీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్ సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. సంచలనం సృష్టించిన సాయి సంతోషి జ్యువెలరీ షాపు చోరీ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల వేట కోసం పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన టీంలు నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిందితులు దొంగతనానికంటే ముందు నిందితులు తలదాచుకున్న ఇంటిని సూర్యాపేట పట్టణంలో గుర్తించారు. ఎక్కడైతే చోరీ జరిగిందో ఆ చోరీ జ్యువెలరీ షాప్కి 100 మీటర్ల దూరంలోనే ఈ ఇల్లు ఉంది. ఇందులో దాదాపుగా 2 నెలల నుంచి కూడా నిందితులు ఇక్కడే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి పడుకునే వాళ్ళు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న సీసీ కెమెరాలో మొత్తం 5 వ్యక్తులు ఇంట్లోకి వెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దీంట్లో అంటే చోరీ జరిగిన తర్వాత 21వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగిన తర్వాత ఈ ఇంట్లోకి మొత్తం బంగారు ఆభరణాలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే క్రమంలోనే మన సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కూడా వాళ్ళు పెద్ద పెద్ద బ్యాగులతో బయటికి వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. గతంలో ఈ ఇంట్లోనే ఇటు బీహార్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, బెంగాల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. ఉపాధి నిమిత్తం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ గోడపైన ఉన్న అక్షరాలు ఎవరు రాశారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏ భాషకు సంబంధించింది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పేరు రాసిన తర్వాత దాంతో నెంబర్స్ రాశారు. ఇది ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. 26 ఇది బెంగాలీ భాషగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బెంగాలీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఇక్కడ గోడ మీద రాసి ఉండవచ్చా అనేది కూడా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చోరీ జరిగిన ప్రాంతంలో బంగారు నగలతో పాటు కొంత నగదు కూడా చోరీకి గురైంది. సాధారణంగా డబ్బులు ప్యాక్ చేసే సమయంలో దానికి పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్స్ని వాడతారు. ఆ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇక్కడ కిటికీ వద్ద ఉండడం మనం గమనించవచ్చు. అంటే వీళ్ళు అక్కడి నుంచి ఏదైతే చోరీ జరిగిన సొత్తంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. దాన్ని తమకు అనుగుణంగా తాము క్యారీ చేసే విధంగా వాటన్నిటి కూడా ఇక్కడ మరోసారి బ్యాగులో సర్దుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి 5 వ్యక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 మొదటి విడతగా, ఆ తర్వాత 2 రెండోసారి ఇంట్లో నుంచి కొద్ది క్షణాల తేడాతో వెళ్ళిపోయారు. ఇంట్లో ప్రతి ఎలక్ట్రిక్ బోర్డులను కావచ్చు, ఇటు ఇంటి డోర్లన్నీ కూడా వద్ద ఫింగర్ ప్రింట్స్ అయితే పోలీసులు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ సీసీ ఫుటేజ్ చాలా కీలకంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఈ ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా కీలకమైన నేపథ్యంలో నిందితులు ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పటి వరకు పట్టుకుంటారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది మాత్రం ఆ కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.